వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తాండా సర్పంచ్ రమణిబాయి కుటుంబంపైన పెట్రోల్ దాడి ఘటనలో విషాదం మిగిలింది. మంటల్లో కాలిపోయిన సర్పంచ్ పెద్ద కుమారుడు వెంకటేష్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఆస్తి కోసం కన్నతండ్రి పినతల్లి సర్పంచ్ రమణిబాయి కుటుంబంపైన పెట్రోల్ పోసి అనార్ సింగ్ నిప్పంటించారు. ఇక మొదట స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స అందించారు. తర్వాత పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తూ ఉండగా వెంకటేష్ చనిపోయాడని తెలిపారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనలో కన్నతండ్రి పినతల్లి సర్పంచ్ రమణిబాయి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు బంధువులు. ఆస్తి కోసం సొంత వారినే హతమార్చాలని చూసిన అనార్ సింగ్ ను ఉరి తీయాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు, బంధువులు. మా అమ్మ, మా నాన్న, మా అన్న, నేను నలుగురం ఒకటే హాల్లో పడుకుంటే పైన విత్తనాలు పూర్వకాలంలో విత్తనాల కింది గీసే రంధ్రం నుంచి పెట్రోల్ పోసి మా పెద్దమ్మ కొడుకు మమ్మల్ని నిప్పండించడం జరిగింది. అందులో మా అన్న, మా అమ్మ ఇక్కడ గాంధీ హాస్పిటల్లో నుంచి మా అన్న అయితే ప్రజెంట్ చనిపోవడం జరిగింది. మా అమ్మని ఇక్కడ నుంచి ఇంకా యశ హాస్పిటల్ తరలించడం జరిగింది సీరియస్గా ఉండడం వల్ల. మా నాన్న కూడా కొంచెం పరిస్థితి ఘోరం ఉంది. ఇంకా మమ్మల్ని ఇంకా చట్టపరంగా అతన్ని ఘోరంగా శిక్షించాలని, ఉరి శిక్ష తీయాలని కోరుకుంటున్నాం. మా నాన్నకు, మా అమ్మకు, మా అన్నకు ముగ్గురికి చాలా వరకు కాలిపోయింది బాడీ. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ పరిస్థితి విషమంగానే ఉంది. ఇద్దరు ఒకటే మిగిలింది. మా అన్న చనిపోయాడు వెంకటేష్. శివ నేను కూడా నా చేతి కూడా కాలిపోయింది.